సింహరాశి వాళ్లకు ఈ వారం ఎక్కువ భాగం అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మరింత మెరుగైనటువంటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. వేరువేరు రూపాలలో ఉద్యోగ వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి సానుకూలమైనటువంటి మార్పులకు కూడా మీరు శ్రీకారం చుడుతూ ఉంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కష్టపడండి, మంచి ఉపాధి అవకాశాలు వస్తుంటాయి. మీరు తలపెట్టినటువంటి పనులు కష్టపడి పనిచేయటం ద్వారా సాధించుకోగలుగుతారు. ఎవరైతే ఈ వారం అందివచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా స్పందించకూడదు. అడగకుండానే సలహాలు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటూ మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఆర్థిక స్థితిగతుల విషయంలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటులు కూడా మీకు చాలా ఉపయోగపడుతుంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకోవటం, వారితో కలిసి ఆలయాలు, ఆశ్రమాలు దర్శనం చేసుకోవటం జరుగుతుంది. ఈ వారం రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారును, అలాగే వైద్యులు, ఇంజనీర్లు వీరందరూ కూడా చాలా కష్టపడతారు. మంచి మంచి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో భోజనం చేయటానికి కానీ, విశ్రాంతిని తీసుకునేటువంటి సమయం కూడా ఉండనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత బాగా కష్టపడతారు, అంత బాగా ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలసిపోతూ ఉంటారు. అయితే అనారోగ్య భావనలు ఏమి పెద్దగా ఇబ్బంది పెట్టవు. మంచి క్రమశిక్షణతో వ్యవహరించండి, కష్టపడండి, ప్రయోజనాలను పొందండి. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజ చేసుకోవటం, లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించటం అనేది చాలా మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామి దండకమును పారాయణం చేయటం, మందార పుష్పాలతో పూజించటము, అలాగే పేదవారికి గోధుమలను దానం చేయటము చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేసే పరిహారాలు.